ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడేనన్న చంద్రబాబు. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడ్డారని ఆరోపణ. చివరి శ్వాస వరకు ఏపీకి అన్యాయం జరగనివ్వబోనన్న పవన్ కళ్యాణ్. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే దోచుకు తిన్నారని మండిపాటు. జగన్ మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన షర్మిల. ప్రతిదానికి చంద్రబాబును బూచిగా చూపుతున్నారంటూ తీవ్ర విమర్శలు. అనకాపల్లి జిల్లా తారువలో వైకాపా దౌర్జన్యం. భాజపా కార్యకర్తను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, సీఎం రమేష్ కార్ల ధ్వంసం. ఈ నెల 8లోపు రబీ రైతు బంధు బకాయిలు మొత్తం చెల్లింపు, లేదంటే 9న క్షమాపణ చెబుతారని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణలో అన్ని ప్రతికూల మార్పులేనన్న హరీష్. నీటి సమస్యలు, కరెంటు కోతలు వచ్చాయని విమర్శ. తెలుగు రాష్ట్రాల్లో రేపు అమిత్ షా సుడిగాలి పర్యటన. ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ప్రచారం. రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ. వచ్చే 5 ఏళ్లలో అవినీతి పరులు పర్యవసనాలు అనుభవిస్తారన్న మోదీ. అక్రమార్కులకు చోటు లేకుండా చేస్తామని స్పష్టీకరణ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చే సీఎం జగన్ ప్రజల మెడలకు ఉరితాడు బిగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రజల భూమి జగన్ గుప్పిట్లో ఉందని చెప్పారు. ప్రజల భూ రికార్డులను ప్రైవేట్ సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. జగన్ పేదల వ్యతిరేకి అన్న చంద్రబాబు పేదలను చంపి ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో బడ్జెట్ మొత్తం నుంచి 19% సంక్షేమానికి ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. నవరత్నాలు అంటూ జగన్ ప్రజల సంపద దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. నవరత్నాలు అంటున్నాడు. ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్య రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడం, ఏడో రత్నం ఎర్ర చందనం గంజాయి, ఎనిమిదో రత్నం దాడులు కేసులు, తొమ్మిదో రత్నం శవ రాజకీయాలు. ఇది పట్టాదారు పాస పుస్తకం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? చించి చెత్త బొట్లో పారేయాలి. అనంతరం ఏలూరు జిల్లా నూజివీడులో ప్రజాగలం సభలో పాల్గొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తెస్తామన్నారు. సీఎం జగన్ కు తెలిసింది విధ్వంసం మాత్రమే అన్న ఆయన ఏపీలో గనులు, భూగర్భ వనరులు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలను పూరిళ్లకు పరిమితం చేసి జగన్ ప్యాలెస్లు కట్టుకున్నారని విమర్శించారు. కూటమి మేనిఫెస్టో చూసి జగన్ భయపడ్డారని, ఓటమి ఖాయమని తెలిసిపోయిందన్నారు. మే 13న జరిగే పోలింగ్లో కూటమి అభ్యర్థులకు ఓటేసి వైకాపా 5 ఏళ్ల అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు ప్రజలను కోరారు. ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి. ఫ్యాన్ చిత్తుగా చితగొట్టి డస్ట్బిన్ లో వారేయాలి. మళ్ళీ రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. ఇది జరగాలంటే ఇక్కడ 2 కూడా సైకిల్ సింబల్కే మీరు ఓటేయాలి. భరోసా ఇస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఆస్తిని దగ్గర పెట్టుకొని ఎవడిచ్చాడు నీకు అధికారం? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. మే 13తో నీ డేట్ అయిపోయింది. నీ అధికారానికి చెల్లు చీటి. అందుకే పవన్ కళ్యాణ్ మాట అన్నాడు, హలో ఏపీ, హలో ఏపీ. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా గుడివాడ, బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ పాల్గొన్నారు. వైకాపా నేతలు చెరువులను కూడా కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేశారని, మట్టి మాఫియాను అడ్డుకుంటే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలని పవన్ పిలుపునిచ్చారు. తన ప్రాణాలు ఉన్నంత వరకు ఏపీకి అన్యాయం జరగనివ్వబోనని, దేశ ఐక్యతకు భంగం కలగనివ్వబోనని పవన్ స్పష్టం చేశారు.
పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులోకేద్దామంటారు. మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మీరు గనుక వైసీపీకి ఓటేస్తే కొరివితో తలగొక్కున్నట్టే. మీ ఆస్తుల్ని మీరే గాల్లో దీపం పెట్టేట మీ ఆస్తుల్ని. అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగ వచ్చేస్తుంది. ఎన్ని సీట్ల మెజారిటీతో అనే ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు. ప్రతి ఊర్లో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేలమట్టం చేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సీఎం జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో తాను చేతులు కలిపాననేది నిరూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెబితేనే కాంగ్రెస్ లో చేరారని అంటున్నారన్న విమర్శలను ఖండించిన షర్మిల, చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా అని ప్రశ్నించారు. జగన్ మానసిక పరిస్థితిపై భయం వేస్తోందని షర్మిల అన్నారు. జగన్ కు అద్దం పంపుతున్నారని, ఆ అద్దంలో జగన్ చూసుకోవాలని సూచించారు. నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైనా చంద్రబాబే కారణం. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది, సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది, రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడి చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయం వేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేనని సీఎం జగన్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం చేసిన సీఎం ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కోసమే కావన్న జగన్ ఏపీ భవిష్యత్తు, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని పునరుద్ఘాటించారు. 59 నెలల పాలనలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. 2,70,000 కోట్ల రూపాయలను అక్కా చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ ద్వారా నగదు జమ చేశారన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును పెంచబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ నెల 8 లోపు యాసంగి పంటలకు ఇవ్వాల్సిన రైతు బంధు బకాయిలు మొత్తం చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం కొత్తగూడెంలో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ భారాస భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారని గుర్తు చేసిన సీఎం ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ చెప్పాలన్నారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలన్న రేవంత్ రైతు భరోసా ఆగిపోయిందంటున్న కేసీఆర్ పై మండిపడ్డారు. ఈ నెల 8 లోపు రైతు బంధు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఒక్క రైతుకైనా రైతు భరోసా బకాయి ఉంటే క్షమాపణ చెబుతారని సీఎం సవాల్ చేశారు. లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తావా అని కేసీఆర్ ను నిలదీశారు. ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు. రైతు బంధు పథకం వేస్తలేరని నువ్వు దిగిపోయినాడు నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల అందరికి మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రచారం చేసిన రేవంత్ తనను అరెస్టు చేసైనా రిజర్వేషన్లను రద్దు చేస్తామని భాజపా చూస్తోందని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎడారి చేయాలని చాలా మంది చూస్తున్నారని ఆక్షేపించారు. వ్యాపారాలు, పదవుల కోసం ముందుండే డీకే అరుణ జిల్లా అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేదని నిలదీశారు. డీకే అరుణ తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారన్న సీఎం, మోదీ, అమిత్ షా అండతో ఆమె తనపై ఢిల్లీలో కేసు పెట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన కుట్రలను తిప్పికొట్టి పాలమూరు రుణం తీర్చుకుంటారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే? ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే? ఎందుకు ముదిరాజ్ సోదరులను ఆదుకోలేదు? ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని. ఇది న్యాయమా? అర్ణమా, ఇది న్యాయమా? నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సమస్యలు, కరెంటు కోతలు, రైతు బంధు వెతలు ఇలా అనేక మార్పులు వచ్చాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, ఇప్పటికీ కేవలం 1 గ్యారంటీ మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని హరీష్ జోస్యం చెప్పారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో TUWJ ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై లేదన్నారు. తెలంగాణలో 8 స్థానాల్లో కాంగ్రెస్, మరో 8 స్థానాల్లో భాజపా గెలిచే విధంగా ఆ 2 పార్టీలు పరస్పర సహకారంతో వెళ్తున్నాయని హరీష్ ఆరోపించారు. కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని, భారాసకి అత్యధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పంటకు పెట్టుబడి సహాయాన్ని సకాలంలో అందించాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది, పంట చేతికొచ్చినా పెట్టుబడి సహాయం రాలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు దాదాపు 80% జరిగేది. కానీ ఈ రోజు నమ్మకం తగ్గిపోయి ఆ కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి ప్రభుత్వ ఆసుపత్రుల దిక్కు వెళ్లకుండా ప్రైవేట్ వైపు ప్రజలు వెళ్లే విషయంలో మార్పు అయితే మొదలైంది. కేసీఆర్ గారు ఉండగా హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్లు లేవు, నీటి కొరత లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మంలో 3 రోజులకు ఒకసారి నీళ్లు, కరీంనగర్ లో 2 రోజులకు ఒకసారి నీళ్లు, అనేక పట్టణాల్లో ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై, హైదరాబాద్ లో అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలో నీళ్ల కష్టాలైతే ప్రారంభమైనాయి. త్రాగునీటి సరఫరాలో మార్పు విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. దేశంలో అన్ని వస్తువుల ధరలను సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెంచేసిన భాజపాకు మళ్లీ ఎందుకు ఓటేయాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు అన్ని హామీలను విస్మరించి ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. భారత ప్రభుత్వ హయాంలో నేత కార్మికులకు ఉపాధి లభిస్తే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో భారతకు 12 ఎంపీ సీట్లను ఇస్తే ఏడాదిలోపు మళ్లీ కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎలక్షన్ రాగానే కులం పేరు మీద, మతం పేరు మీద, దేవుని పేరు మీద మరి ఇలా డ్రామాలు ఆడేటోళ్ళని ఒక కంట కనిపెట్టుకోండి. పని చేసేటోళ్ళకి ఆశీర్వాదం ఇయ్యండి. వినోద్ కుమార్ గారు చదువుకున్నాడు, లాయర్, వకాలత్ చేస్తాడు. ఆయన ఢిల్లీకి పోతే, పార్లమెంట్ పోతే మన తరఫున కొట్లాడతాడు. ఇలా మీ అందరి మనసులో ఒకటే ఉంది. 4.5 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అన్ని కథలు చెప్పిర్రు, ఏం కూడా చేయలేదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఇటు వీళ్లకు అటు ఆ పైన పెద్ద మనిషికి ఇద్దరికి ఒకటే ఓటుతో బుద్ధి చెప్పాలి. కేసీఆర్ గారికి మీరు కరీంనగర్ ఎంపీతో సహా 10-12 ఎంపీ సీట్లు ఇస్తే సంవత్సరం తిరిగే లోపల మళ్ళా కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి. చేయి ఇరిగిపోవాలి, పువ్వు వాడిపోవాలి, కారు రైమని ఉడకాలి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగారు. తారువలో కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కొందరు కార్యకర్తలను తీసుకుని వెళ్లి కూటమి నేతలపై దాడులకు దిగారు. భాజపా నాయకుడు గంగాధర్ని చెప్పుతో కొట్టారు. 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి విషయం తెలిసి అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తారువకు వెళ్లగా వైకాపా కార్యకర్తలు కర్రలతో ఆయన కాన్వాయ్పై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. రమేష్ను నిలువరించేందుకు భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ముత్యాల నాయుడు నివాసం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన్ను పోలీసుల వాహనంలో తరలిస్తుండగా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలపై కూడా దాడికి యత్నించారు. వైకాపా కార్యకర్తల దాడిలో సీఎం రమేష్ కు చెందిన 3 కార్లు ధ్వంసమయ్యాయి. పూడి ముత్యాల నాయుడు చేసిన దౌర్జన్యాన్ని ఖండించిన సీఎం రమేష్ అదే గ్రామంలో మెజారిటీ ఓట్లు తెచ్చుకుంటారని స్పష్టం చేశారు. పూడి ముత్యాల నాయుడు ఫ్రస్ట్రేషన్ లో అతను డిపాజిట్ లేకుండా ఓడిపోతాము, తల్లిని అక్కడ తల్లి వచ్చి నువ్వు చేసే పని మంచిది కాదంటే తల్లిని కొట్టాడు. కొడుకు వచ్చి నువ్వు చేసే మంచి పద్ధతి కాదంటే కొడుకుని కొట్టాడు. సొంతం భార్య తమ్ముడు గంగాధర్, అతని భార్య ఎవరైతే అతను చంపాడో ఆ భార్య తమ్ముడు గంగాధర్ అతన్ని కొట్టింది. అతను బీజేపీ కార్యకర్త. అతనికి పరామర్శించడానికి నేను వెళ్ళిపోతే ఈ మాదిరి చేస్తే పోలీసులు ఏమి చేస్తారో చూద్దాం. అతని కారు ధ్వంసం చేశారు. ఉదయమే అక్కడ మోటార్ సైకిల్ ధ్వంసం చేశారు. డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ధ్వంసం చేశారు. వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బూడి ముత్యాల నాయుడు మనుషులు, బూడి ముత్యాల నాయుడు.
కూటమి అధికారంలోకి రాగానే రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట యువగలం సభలో పాల్గొన్న ఆయన 90% వచ్చే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి ఇస్తామన్నారు. ఏపీకి అద్భుతమైన రాజధాని నిర్మించుకోలేమా అని ప్రశ్నించారు. ఇందుకోసం కుల మతాలకు అతీతంగా కూటమి పార్టీలకు పట్టం కట్టాలని కోరారు. 5 సంవత్సరాల పరిశ్రమలు మనం తీసుకొస్తాం, మన గడ్డపై మనకే ఉద్యోగాలు కల్పిస్తాం. పక్క రాష్ట్రాలు వస్తే నో ఎంట్రీ, ఓన్లీ ఫర్ ఆంధ్ర అని తీసుకొస్తాం. మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మీరు భారతదేశంలో తిరిగే కియా కార్లు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టీసీఎల్ టీవీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 5 సంవత్సరాలు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ ఎన్ని తీసుకొస్తా ఆలోచించు. అది మా లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము కల్పిస్తాం. ఏపీలో పింఛన్లు అందక వృద్ధులు అవస్థలు పడటానికి ముఖ్యమంత్రి జగన్ సీఎస్ జవహర్ రెడ్డి కారణమని తెలుగుదేశం నేత వర్లరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు తీసుకోవడానికి వస్తున్న వృద్ధుల ఉసురు తీసుకుంటారా అని జగన్ను ప్రశ్నించారు. ప్రజల అగాచాట్లు తీరే రోజు త్వరలో వస్తుందని వర్లరామయ్య చెప్పారు. మీకు నిజంగా ఈ వృద్ధుల పట్ల లక్ష్యమే ఉంటే మీరు చెబితే అతను చీఫ్ సెక్రటరీ చేయడండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు ఇళ్ల దగ్గరే మీరు పెన్షన్లు ఇవ్వండి అని మీరు చెబితే చేయడాయన, ఇంత ముందు పట్టుకొని కూర్చుంటాడైనా. మీరు అంత అసమర్థమ ముఖ్యమంత్రి. మీరు ఎందుకు అంత భీష్మించి కూర్చున్నాడు జవహర్ రెడ్డి గారు? మీ ఇద్దరు కలిసి చేసిన కుట్రలో భాగం కదా ఈ ఇబ్బందులు. అదే జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్న, మానవత్వం ఉందా అసలు మీకు? దొంగ సాకులు, కుంటి సాకులు చెప్పి ఆ వల్ల ఉసురు తీసుకుంటారా జవహర్ రెడ్డి గారు? ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ చాలా చోట్ల గందరగోళంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ 9:30 వరకు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ ఒకే చోట 3-4 ఓటు వేయడం కనిపించింది. ఓటు వినియోగించుకునే ఉద్యోగులతో పాటు వైకాపా నేతలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏలూరులో తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవాలో సరైన వివరాలు అధికారులు చెప్పడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కావాలని అవస్థలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలు డీఆర్ఎం కేంద్రం వద్దకు ఉద్యోగులు 6 గంటలకే రాగా అధికారులు మాత్రం 10 గంటలు దాటినా రాలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మార్కాపురంలో 11 గంటలైనా పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ మొదలు కాకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ రేపు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగే సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అనంతరం ఏపీకి వెళ్లనున్న అమిత్ షా చంద్రబాబుతో కలిసి ధర్మవరం సభలో పాల్గొననున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మలమడుగులో రేపు మధ్యాహ్నం జరిగే సభలో పాల్గొననున్నారు. తర్వాత ఆదోనిలో జరిగే బహిరంగ సభకు కూడా రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు నిర్మల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం గద్వాల్ జిల్లా ఆలంపూర్లోని ఎర్రవల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నెల 9న కరీంనగర్, సరూర్నగర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు. మరోవైపు తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ నెల 6 నుంచి 3 రోజులు తెలంగాణలో పర్యటించనున్న ప్రియాంక ఈ నెల 10న ప్రచారానికి రానున్నారు. ఆ రోజు ఎల్లారెడ్డి, తాండూరు, షాద్నగర్లలో నిర్వహించే సభల్లో ఆమె పాల్గొంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ మెస్ల మూసివేతపై దుష్ప్రచారం కేసులో భారత నేత క్రిషాంక్ను ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కరోజు మాత్రమే క్రిషాంక్ను ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. క్రిషాంక్ను 2 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్పై కోర్టు నిన్ననే విచారణ ముగించింది. ఈ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న క్రిషాంక్ను ఓయూ పోలీసులు రేపు కస్టడీకి తీసుకోనున్నారు. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని క్రిషాంక్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుంది. తెలంగాణలో జొన్న పంట కొనుగోలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ సంస్థ ద్వారా క్వింటాల్ మద్దతు ధర 3,180 రూపాయలకు కొనుగోలు చేయనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జొన్న పంట పండించిన రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరాకు 12 క్వింటాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మార్క్ఫెడ్ సంస్థను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి సూచించారు.
దేశంలో అవినీతికి పాల్పడిన వారు వచ్చే 5 ఏళ్లలో పర్యవసనాలను అనుభవిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖండ్ పలామూలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి నేతలు అవినీతి పరులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన మోదీ వచ్చే 5 ఏళ్లలో అవినీతికి దేశంలో చోటు లేకుండా చేస్తామని చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన మోదీ ఆ పార్టీ యువరాజును ప్రధాని పదవిలో చూడాలని పాకిస్తాన్లో ప్రార్థనలు చేస్తున్నట్టు చెప్పారు. భారత్లో బలహీన సర్కారు ఉండాలని పాకిస్తాన్ భావిస్తోందన్న మోదీ ప్రజలు మాత్రం బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. साथियों, याद करिए कांग्रेस के समय क्या हाल था। यहाँ बम फूटते थे, आतंकवादी गोलियां चलाते थे, निर्दोषों को मौत के घाट उतारते थे और दिल्ली की सरकार पाकिस्तान को लव लेटर भेजती थी। लव लेटर। जब आपने एक वोट दिया ना, उस वोट ने मुझ में इतना दम भर दिया, मैंने आते ही कह दिया इनफ इज इनफ, बहुत हो चुका है, अब ये खेल नहीं चलेगा। आज नया भारत डोजियर नहीं भी देता, घर में घुसकर मारता है। सर्जिकल स्ट्राइक, एयर स्ट्राइक के तमाचे ने पाकिस्तान को हिलाकर रख दिया। ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని యువరాజు అని సంబోధించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. ప్రధాని మోదీయే రాజులకు రాజు షెహన్షా అని చురకలు వేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బనస్కాంతలో జరిగిన సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజమందిరంలో నివసించే ప్రధానికి పేదల సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరని ప్రశ్నించారు. वो मेरे भाई को शहजादा बोलते हैं। मैं उनको बताना चाहती हूँ, ये शहजादे 4000 किलोमीटर पैदल चले हैं, कन्याकुमारी से कश्मीर तक आपकी समस्याओं को सुनने के लिए चले हैं। मेरी बहनों से मिले हैं, मेरे भाइयों से मिले हैं, किसानों से मिले हैं, मजदूरों से मिले हैं और सबसे प्यार से मिलकर पूछा है कि तुम्हारे दिल में क्या मुश्किलें हैं, तुम्हारे जीवन में क्या समस्याएं हैं, उनको हम हल कैसे कर सकते हैं। और एक तरफ आपके शहंशाह नरेंद्र मोदी जी महलों में रहते हैं, आपने कभी टीवी पे उनका चेहरा देखा है? एकदम साफ सुथरा सफेद कुर्ता, एक दाग नहीं है धूल का, एक बाल इधर से उधर नहीं हो रहा है। वो कैसे समझ पाएंगे आपकी मजदूरी, आपकी खेती कैसे समझ पाएंगे? ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పరిమితంగా ఎత్తివేసింది. ఉల్లి ఎగుమతుల ధరను టన్నుకు $550గా నిర్ణయిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉల్లిని నిషేధ కేటగిరీలోనే ఉంచిన కేంద్రం బంగ్లాదేశ్, యుఏఈ, శ్రీలంక సహా కొన్ని దేశాల అభ్యర్థన మేరకు పరిమిత సంఖ్యలో ఎగుమతులకు అనుమతించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మహారాష్ట్ర ఉల్లి వ్యాపారులకు భారీగా ఉపశమనం కలగనుంది. ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో 4వ విడత పోలింగ్ జరగనున్న వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్రం పరిమితంగా నిషేధం ఎత్తివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు దేశీ శనగలపై దిగుమతి పన్ను మినహాయింపును వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఓ యువతి అప్పుడే పుట్టిన తన బిడ్డను రోడ్డుపైకి విసిరేసిన ఘటన కేరళ కొచ్చిన్లో చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని తన అపార్ట్మెంట్లో శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి వరకు తల్లిదండ్రులకు తాను గర్భవతిని అనే విషయం తెలియనివని ఆ యువతి గుట్టుగా శిశువును అమెజాన్ పార్సెల్ కవర్లో చుట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిన శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతి తన బిడ్డను కిందకు విసిరిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా కొందరు కార్మికుల పార్సెల్ కవర్లోని శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు తెలిపారు. అమెజాన్ పార్సెల్ కవర్పై ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులు నిందితురాలని గుర్తించారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మట్టిలో పాతిపెట్టిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరగొండలో చోటు చేసుకుంది. అటువైపుగా లారీ నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్ కదులుతున్న మట్టిని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. మట్టిని తవ్విచూడగా అందులో ఉన్న చిన్నారి ప్రాణాలతోనే ఉంది. ఆ పసిబిడ్డను బయటకు తీసి శుభ్రం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు.